Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the unit 5 explanation of the subject business policy and strategy. So యూనిట్ నెంబర్ 1 to 4 నుంచి అన్ని వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. సో ఈ వీడియోలో యూనిట్ 5 నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. ఓకే, సో యూనిట్ 5 నేమ్ వచ్చేసి స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అండ్ కంట్రోల్. ఓకేనా, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ మీన్స్ వాట్ ఆర్ ద ఫీచర్స్, వాట్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్ ఏ న్యూ స్ట్రాటజీ. అసలు ఇది ఏంది, మీనింగ్ ఏంది, అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది క్వశ్చన్. స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, అదొకటే ఎగ్జిక్యూటింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నీ బిజినెస్లో కొంచెం లాస్ వచ్చింది, నువ్వు దాన్ని ప్రాఫిట్లోకి మార్చాలి అనుకుంటున్నావు, నీ బిజినెస్ని ప్రాఫిట్లోకి మార్చాలి అనుకుంటున్నావు, నువ్వు కొన్ని స్ట్రాటజీస్ని మెయింటైన్ చేసినావు. లైక్ కూపన్స్ ఇవ్వడం కానివ్వండి, లో ప్రైస్ పెట్టడం కానివ్వండి, డిఫరెంట్ స్ట్రాటజీస్ని నువ్వు యూజ్ చేసుకొని పెట్టుకున్నావు. సో దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తేనే నీకు తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? ఇంప్లిమెంటేషన్, దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది ఎగ్జిక్యూటింగ్ యువర్ ప్లాన్, executing your strategic game plan. Okay, so it is a compromise of setting policies, designing the organization structure and developing a corporate culture which helps to meet the organizational goals. Objectives ante goals. ఓకేనా, సో నీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వనీకే, నీ ఆర్గనైజేషన్లో ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేయనీకే ఈ పర్టికులర్ స్ట్రాటజీస్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే యాక్షన్ ఓరియంటేషన్. యాక్షన్ ఓరియంటేషన్ అంటే ఏంది, నీ ఒక స్ట్రాటజీ ఏదైతే తీసుకున్నావో హౌ ఇట్ ఈస్ ఫార్ములేటింగ్, అంటే అది ఎలా ఫార్మ్ అవుతుంది, వెదర్ నిజంగానే రిజల్ట్ తీసుకొని వస్తుందా లేదా అనేదే యాక్షన్ ఓరియంటేషన్. నెక్స్ట్ వన్ కాంప్రహెన్సివ్ ఇన్ స్కోప్. ఈ కాంప్రహెన్సివ్ ఇన్ స్కోప్ అని అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద మేనేజ్మెంట్ స్టడీస్ యూ హ్యావ్ డూయింగ్, అది డిసిప్లైన్డ్ మేనర్లో ఉందా లేదా, నీ యొక్క కోర్ యాక్టివిటీస్లో కవర్ అవుతుందా లేదా అనేది చూసుకొని ఉండాలి. నెక్స్ట్ వన్ డిమాండింగ్ వేరీడ్ స్కిల్స్. డిమాండింగ్ వేరీడ్ స్కిల్స్ అంటే ఏంది, వాట్ ఎవర్ ద స్ట్రాటజీస్, వాట్ ఎవర్ ద స్కిల్స్, యాటిట్యూడ్స్, ఎబిలిటీస్, వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్, సో బేస్డ్ ఆన్ దట్ యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ ఆర్గనైజేషనల్ థింగ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ యు ఆర్ హ్యావింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఎవరు, వాట్ ఎవర్ ద పర్సన్స్ హూ క్లియర్లీ అండర్స్టాండ్ ద స్ట్రాటజీస్, అంటే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల టాప్ లెవెల్ మేనేజర్స్తోని అండ్ లో లెవెల్ మేనేజర్స్తోని కమ్యూనికేట్ అయ్యే వాళ్ళు ఎవరు, మిడిల్ లెవెల్ మేనేజర్సే కదా. సో అలా. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్. వాట్ ఎవర్ ద ఇంప్లిమెంటేషన్ ఈజ్ దేర్, నీ ఇంటర్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, వెదర్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఆర్ నాట్ అనేది చూసుకొని ఉండాలి. ఓకేనా. సో ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఏ న్యూ స్ట్రాటజీస్లో 5 థింగ్స్ అలాంటివి ఉంటాయి. క్లియర్గా నీ గోల్స్ ఏందో నువ్వు కరెక్ట్గా అందులో చూపించి పెట్టాలి. అండ్ నీ ఇనిషియేటివ్ ఏంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క స్పేస్ ఏంటి, నీ యొక్క థింగ్ ఏంటి, బై యూజింగ్ దిస్ స్ట్రాటజీ దేన్ని నువ్వు యూజ్ చేస్తున్నావు అనే దానికి ఒక మీనింగ్ అనేది ఉండాలి, కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్స్, అది చాలా ఫ్లెక్సిబుల్గా అన్ని ఆపరేషన్స్లో దాన్ని చూసుకునే విధంగా ఉండాలి. సెక్యూరిటీ ఉండాలి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి, డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇందులోకైనా ఏవైనా ఒక 4 to 5 పాయింట్స్ నేర్చుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద స్టెప్స్. స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ని చేయాలి అంటే వాట్ ఆర్ ద ప్రాసెస్, స్టెప్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఐడెంటిఫై చేయాలి. వాట్ ఎవర్ ద మేనేజింగ్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. నీ దగ్గర ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయో అనలైజ్ చేయాలి. అండ్ రిసోర్సెస్ ఉన్నదాన్ని ఒక పర్టికులర్ వేలో అలొకేట్ చేసుకోవాలి, అంటే డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మేనేజింగ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంది, నువ్వు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎలా మేనేజ్ చేయాల్సింది అది కూడా తెలిసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ప్రిపేర్ చేయాలంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ నువ్వు కలెక్ట్ చేసుకున్నావు ఎవ్రీథింగ్. అండ్ లాస్ట్కి ఇవాల్యుయేట్ చేసి, అంటే ఎగ్జిక్యూట్ చేసినాక నువ్వు రివ్యూ చేయాలి, అంటే రిపోర్టింగ్ చేయాలి, ఎలా వర్కౌట్ అవుతుంది నీ స్ట్రాటజీ అనేది, వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వట్లేదా అని చెప్పే విధంగా నువ్వు ఉండాలన్నమాట. సో దాని గురించి మీరు ఎలాబొరేట్ చేసి రాస్తే ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే వాట్ ఆర్ ద వైటల్ ఇష్యూస్ ఇన్ స్ట్రాటజీ ఇవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. సో ఈ స్ట్రాటజీ ఇవాల్యుయేషన్ అండ్ కంట్రోల్లో వాట్ ఎవర్ ద ఇష్యూస్ వీఆర్ హ్యావింగ్ అనేది ఈ క్వశ్చన్. ఇందులో ద లిమిట్స్ ఆఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో ద లిమిట్స్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ద కంట్రోల్ వీఆర్ హ్యావింగ్
whatever the less control we are having, it may lack of cooperation. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మేనేజర్ కానీ వాళ్ళ సీఈఓ కానీ ఎవరు పట్టించుకోకపోతే ఆర్గనైజేషన్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయా? అవ్వవు. ఆర్గనైజేషన్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా? అవ్వదు కదా. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్ ఏంటి, మోటివేషనల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. సో ఒక ఆర్గనైజేషన్లో మోటివేషన్ లేకపోతే ఎంప్లాయీస్ కూడా లైక్ మనం ఎందుకులే, మనం చేద్దాంలే, లైట్లే అన్నట్టు ఉంటారు. నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ మెజర్మెంట్స్. సో వాట్ ఎవర్ ద టెక్నిక్స్ వీఆర్ హ్యావింగ్ అది డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ రీఅసిస్టెన్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, అంటే ఇండివిజువల్ బిహేవియర్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్లో ఉన్న మనుషుల బిహేవియర్ ఎలా ఉంది, మేనేజర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ షార్ట్ టర్మిజం. షార్ట్ టర్మిజం అంటే ఏంటి, షార్ట్ టర్మ్ యాక్టివిటీస్లో వాట్ ఎవర్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది నీ పర్ఫార్మెన్స్ అనేది చూపించాలి. అంటే 3 months నువ్వు కరెక్ట్గా వర్కౌట్ చేస్తే దాని మీద వచ్చే ప్రాఫిట్ నేను 2 years వరకు కూర్చొని తినేటట్టుగా ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ షార్ట్ టర్మిజం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఎఫిషియన్సీ వర్సెస్ ఎఫెక్టివ్నెస్. సో ఎఫిషియన్సీకి ఎఫెక్టివ్నెస్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎఫిషియన్సీ అంటే ఏంది, వాట్ ఎవర్ ద డూయింగ్ థింగ్స్, అంటే నువ్వు చేసిన పనిని కరెక్ట్గా చేయడం. ఎఫెక్టివ్నెస్ అంటే ఏంది, డూయింగ్ ద రైట్ థింగ్స్, చేసే పనిని కరెక్ట్గా చేయదాన్ని ఎఫిషియన్సీ అంటాం. కరెక్ట్ పనులనే చేసేదాన్ని ఎఫెక్టివ్నెస్ అని అంటాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే డిపెండింగ్ అనేది ఉంటుంది అనమాట. నువ్వు చేసే పనులన్నీ కరెక్ట్గా చేయాలి అండ్ ఎప్పుడూ కరెక్ట్గా చేసుకుంటూ ఉండాలి. దాన్నే మనం ఎఫిషియన్సీ వర్సెస్ ఎఫెక్టివ్నెస్ అని అంటాం. నెక్స్ట్ వన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఇంపార్టెంట్ టాపిక్, కంపల్సరీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ ఇన్ దిస్ ఇయర్. సో ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటనంటే వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ వీఆర్ హ్యావింగ్ అమాంగ్ ది ఆల్టర్నేటివ్స్, లైక్ టైం కానివ్వండి, మనీ కానివ్వండి, డిఫరెంట్ రిసోర్సెస్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మన యొక్క ఆర్గనైజేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికే స్ట్రాటజీస్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ స్ట్రాటజీ అని అంటాం. సో ఇందులో మొత్తం మీకు 5 types లాగా ఉన్నాయి. ఈ 5 types ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఎథికల్ ప్రిన్సిపల్స్. ఎథికల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ద స్ట్రాటజీస్ యూ ఆర్ డూయింగ్ ఇట్ షుడ్ బి లైక్ ఎథికల్, అంటే లైక్ ఇల్లీగల్ పనులు కానీ ఫ్రాడ్ లాగా కానీ ఇలాంటివి చేయకుండా లైక్ యూ షుడ్ బి లైక్ ఎ పొలైట్, డిసిప్లైన్ అండ్ ఎ గుడ్ థింగ్ మేనర్ అనమాట. చారిటబుల్ సపోర్ట్. చారిటబుల్ సపోర్ట్ అంటే ఏంది, నీ యొక్క ఆర్గనైజేషన్లో వచ్చే మనీని డొనేట్ చేయడం కానివ్వండి, లైక్ డొనేటింగ్ మనీ అండ్ లైక్ సర్వీస్ ఎఫర్ట్స్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ. నెక్స్ట్ సేఫ్ గార్డ్ ఎన్వైర్న్మెంట్. సో సేఫ్ గార్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే నీ యొక్క బిజినెస్ని సేఫ్టీగా సెక్యూర్డ్గా ప్లాన్ చేసుకొని పెట్టుకోవడం. అండ్ వాట్ ఎవర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ యు ఆర్ హ్యావింగ్ ఇట్ షుడ్ బి లైక్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉండాలి. అంటే లైక్ టాప్ లెవెల్ వేలో నువ్వు నీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ టైమ్ని నువ్వు ఇంక్రీజ్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ వన్ బిల్డ్ డైవర్స్ వర్క్ ఫోర్స్. వర్క్ ఫోర్స్ అంటే ఏంటి, నీ యొక్క వర్క్ ఫోర్స్ని నువ్వు బిల్డ్ చేసుకొని ఉండాలి. అర్థమైందా? బిల్డ్ చేసుకొని ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ బిల్డ్ లైఫ్ వర్క్ ఫోర్స్ అని అంటాం. సో అట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యూనిట్ నెంబర్ 5. రాదర్ దెన్ దట్ ఇనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బిజినెస్ ఎథిక్స్. ఒకటి ఇయర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్ట్రాటజీ అయినా బిజినెస్ ఎథిక్స్ అయినా డెఫినెట్గా ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా మనం క్వశ్చన్ పేపర్లో చూడడం జరుగుతుంది. ఓకేనా. సో బిజినెస్ ఎథిక్స్ అంటే ఏంటంటే సో బిజినెస్లో వాట్ ఎవర్ ద బిహేవియర్, వాట్ ఎవర్ ద రూల్స్ వీఆర్ హ్యావింగ్ మనం ఎథికల్గా అంటే ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయకుండా విధంగా ఉండాలి. ఫ్రాడ్ కానీ ఇల్లీగల్ పనులు చేయకుండా నీట్గా మనం ఎథికల్గా మనంతలో మన పని చేసుకొని ఉండాలి. వాట్ ఎవర్ ద బిలీఫ్స్ వీఆర్ హ్యావింగ్. సో ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఓపెన్ మైండ్నెస్ ఉంటుంది. అంటే ఓపెన్ మైండ్నెస్ అంటే ఇది ఆర్గనైజేషన్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే వాట్ ఆర్ ద న్యూ ఐడియాస్ వీ నీడ్ టు టేకప్. నెక్స్ట్ వన్ క్లియర్ డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. నీ బిజినెస్లోకి ఎంత వస్తుంది, ఎంత ట్యాక్స్ కడుతున్నావు, ఎంత పోతుంది, ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి లైక్ క్లియర్. నెక్స్ట్ వన్ కంట్రోల్ ఆఫ్ యువర్ రికార్డ్ కీపింగ్. సో వాట్ ఎవర్ ద రికార్డ్స్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావో అవన్నీ కంట్రోల్ అయి ఉండాలి ఎస్పెషల్లీ. ఎస్. నెక్స్ట్ ట్రస్ట్ వర్తీగా ఉండాలి. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ ఆబ్లిగేషన్స్ అంటే నీ యొక్క డ్యూటీస్ని, నీ యొక్క రైట్స్ని ఫుల్ఫిల్ చేసుకొని ఉండాలి. నీ రైట్స్ ఏందో నువ్వు కంపల్సరీగా నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి, నీ డ్యూటీస్ ఏందో నువ్వు కంపల్సరీగా అది చేయాలి. దట్ ఈస్ కాల్డ్
ఆబ్లిగేషన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట యూనిట్ నెంబర్ 5లో. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంది, ఒక కంపెనీ దానంతలో అది మేనేజ్ చేసుకొని వాళ్ళ స్టేక్ హోల్డర్స్ అంటే షేర్ హోల్డర్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, కంపెనీలో ఎర్నింగ్స్ కానివ్వండి, కంపెనీలో అసెట్స్ కానివ్వండి, ఫేర్గా చూపించడంని మనం కార్పొరేట్ గవర్నెన్స్ అని అంటాం. ఈ కార్పొరేట్ గవర్నెన్స్ వల్ల ఏంటి ఉపయోగం అని అంటే, ఫస్ట్ వన్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడంలో ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ డైరెక్టర్స్ యొక్క రోల్స్ కానీ, ఆడిటర్స్ కానీ వీళ్ళందరినీ మనము డీల్ చేసుకునే విధంగా ఉంటుంది. ఎస్ ఆర్ నో, వాట్ ఎవర్ ద రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ వీఆర్ హ్యావింగ్, ఇట్ విల్ ఆల్సో ఇంప్లిమెంట్ ఫర్ అస్. ఎస్, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ వీఆర్ హ్యావింగ్. సో ఇందులో కూడా మీకు డిఫరెంట్ పాయింట్స్ లాగా ఉన్నాయమ్మా. బిల్ట్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే నీకు కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటుందో డెఫినెట్గా నీ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఆపరేషన్స్లో నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో అది ట్రాన్స్పరెంట్గా చేయాలి. అంటే లైక్ ఇల్లీగల్ పనులు చేసుకుంటా లైక్ మంచి పనులు చేసినట్టుగా అలా ఉండకూడదు. నెక్స్ట్ ప్రొవైడ్స్ బ్యాలెన్స్డ్గా బోర్డ్ అనేది ఉండాలి. లైక్ ఎలా చెప్పాలి మీకు, whatever the appointment is there, whatever the activities you are performing in an organization, it should be like interest, like ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అండ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ని కూడా ఫాలో అయ్యేటట్టుగా ఉండాలి. లాంగ్ టర్మ్ గోల్స్ని నువ్వు బిల్డ్ చేసుకునేటట్టుగా ఉండాలి. సో ఇలా మీరు పాయింట్స్ పెట్టి మీరు ఎలాబరేట్ చేస్తే సరిపోతుంది. కార్పొరేట్ గవర్నెన్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీ అబౌవ్ చదువుకున్న సైడ్ పాయింట్స్ పెట్టి రాస్తే కరెక్ట్ సెట్ అయిపోతుంది. ప్రతి ఒక్క ఆన్సర్కి నేర్చుకోవాలి అన్నట్టు ఏం లేదు. మీరు కాన్సెప్ట్ అర్థమైతే ఆ కాన్సెప్ట్ని మీరు ఓన్గా కూడా రాయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే లైక్ ఏవైతే ఎగ్జామినేషన్కి ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ అన్ని క్వశ్చన్స్ చెప్పాలి అని అంటారేమో మళ్ళీ కామెంట్ సెక్షన్లో. సో ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నానో అవి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రాటజిక్ కంట్రోల్. స్ట్రాటజిక్ కంట్రోల్ అంటే ఏంది, ఒక స్ట్రాటజీని మనం ఒక ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక ప్రాబ్లమ్ని ఎలా డిటెక్ట్ చేస్తుంది, అది ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్స్ ఎలా తీసుకుంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటుంది అనేదే స్ట్రాటజిక్ కంట్రోల్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, ప్రిమైజ్ కంట్రోల్. ఈ ప్రిమైజ్ కంట్రోల్ అంటే ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్గా నీ యొక్క ప్లానింగ్ కానీ నీ యొక్క ఇంటర్వెన్షన్ కానీ ఏవైతే ఉన్నాయో దాని అన్నిటి గురించి నువ్వు ఈజీగా మానిటర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్. ఇంప్లిమెంటేషన్ కంట్రోల్ అంటే ఏంది, వన్స్ ఇంప్లిమెంట్ అయినాక హౌ యు ఆర్ కంట్రోలింగ్ దట్ ఎబిలిటీ. ఎస్. నెక్స్ట్ వన్ స్ట్రాటజిక్ సర్వీలియన్స్. స్ట్రాటజిక్ సర్వీలియన్స్ అంటే ఏంది, డెఫినెట్గా ఇట్ విల్ మానిటర్ ఎవ్రీథింగ్. ఎస్. నెక్స్ట్ వన్ స్పెషల్ అలర్ట్ కంట్రోల్. స్పెషల్ అలర్ట్ కంట్రోల్ అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఒక సపరేట్ టీమ్ ఉంటుంది విచ్ విల్ బీ వర్కింగ్ ఆన్ దాట్ పర్టికులర్ టీమ్. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మోస్ట్లీ మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ గవర్నెన్స్, బిజినెస్ ఎథిక్స్ ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకున్నా కూడా ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ టు అండర్స్టాండ్ దిస్ యూనిట్ నెంబర్ 5. సో ఆ 3 కాన్సెప్ట్స్ నుంచి డెఫినెట్గా ఒక కాన్సెప్ట్ అనేది మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో డెఫినెట్గా వస్తుంది. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ your examination as well as your preparation. See you all in next video. Bye bye everyone.